హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియో మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన న్యూ జోనల్ డివిజన్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంటే ఈ జోనల్ సిస్టమ్ అనేది మీ ప్రిపరేషన్కి ఎక్కడ హెల్ప్ అవ్వదు, బట్ మీ సర్వీస్ అలొకేషన్ కానీ ఫ్యూచర్లో మీకు ఎక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఎక్కడ జాబ్ పోస్టింగ్ ఉంటుంది, అది డిసైడ్ చేసే జోనల్ డివిజన్. దాంతోపాటు మీరు రేపు అప్లికేషన్స్ అంటే క్యాలెండర్ ఆల్రెడీ టైంకి ఇస్తున్నారు, మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఏబిపిఎస్సి వెబ్సైట్ ద్వారా. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన జోన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఆ న్యూ జోనల్ సిస్టమ్ అనేది ఏంటో మనం చూసుకుందాం. ఇంతకుముందు మనకి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో 13 డిస్ట్రిక్ట్స్ ప్రకారం 4 డివిజన్స్ ఉండేటివి. అంటే మనకున్న టోటల్ 13 పాత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం 4 జోన్స్ ఉండేవి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. జోన్ 1 వచ్చేసరికి నార్థరన్ ఆంధ్రప్రదేశ్, వైజాగ్, విజయనగరం ఇవన్నీ. అలాగే జోన్ 2 వచ్చేసరికి మనకి ఏలూరు కింద ఈ డివిజన్స్ ఉండేటివి. తర్వాత జోన్ 3 వచ్చేసరికి మనకి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఇవన్నీ ఉండేటివి. అలాగే జోన్ 4 వచ్చేసరికి రాయలసీమ రీజన్ ఉండేది అనమాట. సో ఆ 4 డివిజన్స్ 2 మల్టీ జోన్స్ కింద కూడా ఉండేటివి అనమాట. అంటే ఏవైతే జోనల్ పోస్టింగ్స్ ఉన్నాయో అంటే 3-4 డిస్ట్రిక్ట్స్లో కూడా వాళ్ళు జోన్ ఉంటుంది అనమాట. అక్కడ 2 జోన్స్గా ఉండేది. అంటే 2 మల్టీ జోన్స్ 4 సబ్ జోన్స్గా ఉండేటివి అనమాట. ఇప్పుడు వాటిని మనకి టూ మల్టీ జోన్స్ కింద అంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కింద డివిజన్ చేశారు. దాంతోపాటు జోన్ 6 జోన్స్గా డివైడ్ చేశారు అనమాట. అంటే ఇంతకుముందు మల్టీ జోన్స్ 2 ఉండేటివి, 4 జోన్స్ ఉండేటివి. ఇప్పుడు మల్టీ జోన్స్ 2 ఉన్నాయి, బట్ 6 జోన్స్ మనకి డివైడ్ చేశారన్నమాట. అంటే కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో 26 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన మల్టీ జోన్స్ కేటగిరీస్ చేశారనమాట. సో ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చేమో ఇక ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్స్ కానీ అన్నీ ఈ జోన్ బట్టి ఉంటుంది. మీరు ఏ జోన్లో ఉన్నారో మీరు చూసుకోవచ్చు. జోన్ 1 అయితే మనకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జోన్ 1. సో ఈ జోన్ 1లోనే మీకు పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మీరు ఈ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఇక్కడే ఉంటాయి అన్నమాట. మల్టీ జోనల్ పోస్టింగ్ కాకుండా జోన్ 1 కిందకి వస్తాయి. జోన్ 2 కిందకి వస్తే అల్లూరు సీతారామరాజు డిస్టిక్, ఏఎస్ఆర్, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, అలాగే ఈస్ట్ గోదావరి. జోన్ 3 వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణ. సో ఈ 3 జోన్స్ 7 జోన్లో మీరు ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మీకు పోస్టింగ్, ట్రాన్స్ఫర్స్ అనేవి వస్తాయి. అలాగే మల్టీ జోన్ పోస్టులు ఉంటాయి. దానిలో అయితే ఈ 3 జోన్స్ కలిపి ఒక మల్టీ జోన్ 1గా ఉంది. నెక్స్ట్ జోన్ 4 వచ్చేసరికి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఇంతకుముందు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఏవైతే ఉన్నాయో అవే జోన్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే రాయలసీమలోనే 2 జోన్స్ వచ్చాయి. సో ఎవరైతే రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్, ఎందుకంటే 2 జోన్స్గా అయిపోయి రాయలసీమ. అండ్ మీ జోన్లో ఎక్కువ ఏవైతే పోస్ట్స్ ఉంటే మీరు బెనిఫిట్ అవుతారు. ఇంతకుముందు ఈ రాయలసీమ అంతా కలిపి 2 జోన్స్గా ఉండేటివి. సో అవేంటో కూడా చూద్దాం. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య డిస్టిక్. ఓకే, తర్వాత మనకి జోన్ 6 వచ్చేసరికి అనంతపూరు, శ్రీ సత్యసాయి డిస్టిక్, అలాగే కర్నూలు, నంద్యాల. సో ఈ 3 జోన్స్, జోన్ 4, జోన్ 5, జోన్ 6 కలిపి మనకి మల్టీ జోనల్ 2గా చేశారనమాట. సో ఏ జోన్లో ఎక్కడ వస్తారు అనే దాన్ని బట్టి మనకి పోస్టింగ్స్, అలాగే ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే బెనిఫిట్ మెయిన్గా జోన్ 5, జోన్ 6 వాళ్ళకి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇంతకుముందు ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కలిపి మనకి ఒక జోన్గా ఇచ్చేవారు. అండ్ మెయిన్గా అనంతపూరు, కర్నూలు ఇక్కడి నుంచి మనకి లాగింగ్ బిహైండ్ అంటే పీపుల్ అనేవాళ్ళు వెనకబడి ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్తో కంపీట్ అవ్వాలి. ఇప్పుడు సపరేట్ చేసేసారు కాబట్టి వీళ్ళకి కాస్త బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా మనకి జోన్ 2 కింద వస్తారు. అండ్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మల్టీ జోన్ 1 కిందకు వస్తారు. సో అయితే రేపు మీరు నోటిఫికేషన్ అప్పుడు అప్లై చేస్తూ ఉంటారు కదా, ఫిల్ చేస్తుంటారు కదా, అప్పుడు మీ ఏ డిస్ట్రిక్ట్ కింద ప్రజెంట్ మీ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉందో దాన్ని బట్టి మీరు ఫిల్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో మీకు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఏ జోనో ఫిల్ చేయాలి, మల్టీ జోను అలాగే పర్టికులర్ జోను. సో దిస్ ఈస్ అబౌట్ ద న్యూ జోనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో కొత్త జోనల్ క్లాసిఫికేషన్. సో దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ ద వీడియో. థ్యాంక్ యూ.